రంగస్థలం, తర్వాత న్యాయవాద వృత్తి చదువుకున్నారు, మళ్ళీ ఇటు ప్రయాణం. ఇదేమంతా సజావుగా సాగే ప్రయాణం కాదని అన్ని తెలిసే వచ్చుంటారు కదా మీరు. ఎందుకు అన్ని తెలుసుకొని కూడా ఎందుకు అడుగు పెట్టారు? ఆశించని ఒక అద్భుతమైన అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు వై నాట్ అనుకున్నాను. కానీ ఎకనామికల్గా స్టేబుల్గా ఉండడం కూడా అంతే అవసరం కదా సార్. కుటుంబానికి ఆ భయం వేయలేదా మీకు? యాక్టింగ్ వాజ్ ఎ ప్యాషన్. సో ప్యాషన్ వెన్ ఇట్ బికేమ్ ఎ ప్రొఫెషన్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. తెనాలి రామకృష్ణుడు, తర్వాత భట్టి విక్రమార్క, ఇటువంటి క్యారెక్టర్లే మళ్ళీ సినిమాలో కూడా మిమ్మల్ని బాగా గుర్తుకుంచుకునే నారదుడు. ఇలా ఒక మనం ఏదైతే భగవంతుడు లేదా మనం చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ అవి మీకు అనుకోకుండా మీ ఒళ్ళోకి వచ్చి వాళ్ళడం, అవి సూపర్ హిట్ అవ్వడం, అశోక్ కుమార్ అనగానే ఆ పేర్లతోటే గుర్తుంచుకోవడం, ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? ఏమనిపిస్తుందా? భగవద్దత్వం అనిపిస్తుంది. ఎట్లుంటుందంటే కళ అన్నదే భగవద్దత్వం. కళ అందరికీ రాదు. అది వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఇది గమనించారా? ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు అంటే ప్రొఫెషన్ని ఎకనామికల్గా స్టేబుల్గా ఉండడానికి రెండు బ్యాలెన్స్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ మై ట్రావెల్ ఈజ్ కన్సర్న్, ఆ ట్రావెల్లో నేను సాధించింది చాలా ఉంది.